నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మళ్ళీ మనం ఈ సంక్షేమ పథకాల గురించి ఓసారి మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వంలో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు పార్ట్నర్స్ కింద ఉండి ఇప్పుడు ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలని అందించడంలో ఒక్కటొక్కటిగా స్టెప్ బై స్టెప్, అంటే అటు స్టేట్ ఎక్స్‌చెకర్ మీద ఇది పడకుండా ఒక సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు అంటే లోకేష్ గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టరు, ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఫస్ట్ టైము తల్లికి వందనం కార్యక్రమంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరికీను డబ్బులు పడతాయి అనేటువంటి ఒక విషయాన్ని తేటతెల్లం చేశారు. చాలా హర్షించదగ్గవలసిన విషయం. ఎందుకంటే ఇదివరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ టీడీపీ దాంట్లో ఉన్నప్పుడు అప్పుడు సెపరేట్గా కార్పొరేషన్లు పెట్టి ఎవరికి వర్గానికి వాళ్ళకి అత్తా చేసుకుంటూ వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి అమ్మఒడి కార్యక్రమం అని పేరు పెట్టి మరి చేసి ఆఖరికి దాన్ని కుటుంబంలో ఒక వ్యక్తికే పరిమితం చేసి అది అందనట్టు అంతా చేశారు. బట్ ఇప్పుడు మరి వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకిను ఈ సహాయం మేము చేస్తామని చెప్పేసి ప్రకటించడం చాలా హర్షదాయకమైన విషయం. అందులో అది లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతోందంటే యూత్ ఐకాన్ కింద ఉండి ఆయన దీనికి పాటుపడ్డారని తెలుస్తోంది. అయితే నాకు ఒక విషయం అయితే క్లారిటీ రాలేదు. చదువుకునే వాళ్ళు అందరికీ అని అన్నారు. ఈ అన్న దాంట్లో మరి ఒక వర్గం అంటే ఎవరైతే వేద విద్యను అభ్యసించారో అటువంటి వేద విద్య అభ్యసించే విద్యార్థులకు కూడాను ఇది తల్లి వందనం అందుతోందా లేదా, లేకపోతే చాలా అన్యాయం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే మన సనాతన ధర్మానికి పునాదులు వేసేది ఈ వేద విద్యార్థులే నెమ్మదిగా చదువుకుని. అందులోనూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి 10-15 ఏళ్ళు దీని మీద చేసుకుని ఆఖరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బేస్ ఎంతమందికి అర్చకుల కింద ఉద్యోగం వస్తుందండి? కాదు కదా. బట్ సనాతన ధర్మాన్ని రక్షించడానికి, మన సంప్రదాయాన్ని పాటించడానికి ఈ వేద విద్యార్థులు ఈ ట్రైనింగ్లో ఇది చేస్తూ ఉంటారు. బట్ హర్షించదగిన విషయం. మీరు కూడాను ఈ దీంట్లో చాలా పాటుపడ్డారు. సో దీని మీద మీ యొక్క స్పందన కావాలి. ఇది చాలా గొప్ప విషయం. క్రెడిట్ తప్పకుండా కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్గా వీళ్ళు సూపర్ 6 అని చేసినప్పుడు ఆ మేనిఫెస్టో ఇది అమలు చేయటం కష్టం అనేటటువంటిది అందరం అనుకున్నటువంటి విషయం. సరే, 6 అవసరం లేదు, ఏదైనా 1 or 2 అయినా ఇంపార్టెంట్వి చేయగలరా లేదా అనే దాని మీద డౌట్స్ ఉన్నాయి. ఇదో మేజర్ స్కీము. మేజర్ స్కీమును ముందుకు తీసుకుపోవటానికి నిర్ణయించుకోవటం అనేటటువంటిది గొప్ప విషయం. దీనికి కావాల్సిన ఫైనాన్సెస్ ఎట్లా వస్తాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఫైనాన్సెస్ గురించి ఆలోచించుకొని ఒక ప్లాన్ వేసుకున్న తర్వాతనే ఇది ముందుకు పోయి ఉండొచ్చు. నేను ఎక్కడో చదివాను 8,000 కోట్లు ఎంతో నెలకు అయ్యేటట్టుంది. 8,000 కోట్లు అంటే 1296, ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఎక్స్ట్రా కావాల్సి ఉంటుంది ఈ ఒక్క స్కీమ్కి. 1,00,000 కోట్లు ఎక్స్ట్రా రావాలి అంటే నీకు ట్యాక్సెస్ ద్వారా వచ్చే అవకాశం లేదు, ఉన్న వనరుల ద్వారా వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఏదైనా ఇది లోనింగే తీసుకోవాలి. లోనింగ్ అంటే ఇది ఎక్స్ట్రా లోనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందే ఏవి అవకాశాలు ఉంటాయో అవన్నీ పిండేసి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఫ్యూచర్ ఎక్సైజ్ ఇన్కమ్స్ను కూడా ప్రస్తుతానికి తీసేసుకొని పనిచేసి వెళ్ళిపోయినాడు. సో అట్లాంటప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయనేటటువంటి. సో దీని మీకు చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇస్తూ మోడీ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఎడిషనల్ బారోయింగ్ ఫెసిలిటీసు, ఎక్కువ అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం ఇచ్చేటటువంటి ఒక అండర్స్టాండింగ్ కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన తర్వాతనే దీనికి ఈయన శ్రీకారం చుట్టుంటాడు. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది స్టేట్ ఫైనాన్సెస్ మీద, డెట్ అంటే సరే అందరూ అదే చేస్తున్నారు, ఈయన అదే చేస్తున్నారు, అంతకుముందు ఆయన కూడా అదే చేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని అనలేము, ప్రతివాడు అదే చేస్తూ ఉన్నాడు తీసుకొని. బట్ ఆ క్రూషల్గా ఎడిషనల్ బారోయింగ్కు
అప్పు చేయటానికి అవకాశం తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడనో చోట ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ అయితే కుదురుంటుంది. లేకపోతే ఇంత పెద్ద స్కీము స్ట్రైట్ అవే చేసి ఉండేవాడు. చేసినా కానీ ఇది అవుతాను. ఎందుకు ఈవెన్ అమ్మ ఒడి ఇస్తూ ఆయన ఏమైనాడు, అమ్మ ఒడి కోసంగా చాలా మిగిలినవన్నీ వదిలేశాడు. లైక్ పెన్షను డిలే చేసి, జీతాలు డిలే చేసి, రోడ్ల మీద ఖర్చు పెట్టకుండా ఇట్లా చేసి క్వీజ్ చేసి అంతా ఒక దాని మీద పడేసి దానివల్ల రాజకీయ లబ్ధి వస్తుందనుకొని చూచాడు, రాలేదు, మొత్తానికి పోయినాడు. వీళ్ళు కూడా ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి దీని ఎఫెక్ట్ మిగిలిన వాటి మీద ఏది లేకుండా చూసుకోవాలి. అందుకనే ఎడిషనల్ బారోయింగ్ అంటున్నాను. ఎడిషనల్ బారోయింగ్ వస్తేనే మిగిలిన వాటి మీద ఇంపాక్ట్ ఉండకుండా దీన్ని కంటిన్యూ చేయగలరు. లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒకటి కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేయడంలో మిగిలిన చోట్ల దాని నెగిటివ్ ఎఫెక్ట్ అవుపిస్తుంది. మేజర్ డెసిషన్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. లెట్స్ హోప్ ఇట్ కంటిన్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుందని ఆశిద్దాం. అవకాశం ఉంటే మరి ఎట్లా కంటిన్యూ చేయాలంటే మిగిలిన వాటి మీద ఎఫెక్ట్ లేకుండా కంటిన్యూ చేయగలిగిన రోజే ఇది పొలిటికల్ డివిడెంట్ ఇస్తుంది. ఇక రెండోది చాలా కండిషన్స్ పెడుతున్నారు. ఇది అది అనేది అదొకటి ఎక్కడ పేపర్లో చదివాను. కండిషన్స్ నార్మల్, కండిషన్స్ పెట్టకుండా ఇవ్వరు. బట్ అక్కడనే అగైన్ పొలిటికల్ మైలేజీ టార్గెట్ల మధ్య నీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. టార్గెటెడ్గా కండిషన్స్ పెట్టిస్తే తక్కువ మందికి ఇస్తాం. బట్ కరెక్ట్, అది రైట్ వే ఆఫ్ గోయింగ్ అబౌట్. కానీ పొలిటికల్ డివిడెంట్ దానివల్ల రాదు. నువ్వు ఎక్కువ మందికి ఇవ్వగలిగిన రోజు నీకు పొలిటికల్ డివిడెంట్ వస్తుంది. సో మరి ఆ బ్యాలెన్సింగ్ చూసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం, గుడ్ మూవ్. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. తప్పకుండా ఎవరైనా అడిగితే తప్పకుండా ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళంతా కలిపి నెంబరు తక్కువ, అమౌంట్ తక్కువ, కానీ లాబీ లేదు. అడిగేవాడు ఎవడు లేడు అక్కడ. వీళ్ళకు రిప్రజెంటేటివ్గా చెప్పితే అడిగితే ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి ఏమీ అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బడ్జెటరీగా అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ అడిగేవాడు ఉండకపోవచ్చు. లెట్స్ హోప్ ఎవడైనా తెలుగుదేశంలో దాన్ని రైజ్ చేసి వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా చూద్దారని ఆశిద్దాం. నమస్కారం అండి, మంచి విషయం చెప్పారు.